వెల్కమ్ టు స్వీటీ ఛానల్ అండి. నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ అండి ఇంకా చాలా దగ్గరలో అయితే ఉంది 500కి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నా ఛానల్ నేను అనుకుంటున్నాను. ఈరోజు తక్కువ ఆయిల్తో మనము ఉల్లి పకోడీ అయితే వేసుకుందామండి. ఇవి అయితే పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నారు. ఇవైతే ఇలాగ మా బావ అయితే చేస్తున్నారు. మా బావ అయితేనే కట్ చేశారండి. ఇవి ఇలా అయితే కలుపుతున్నాడండి. మా బావ అయితేనే బాగా కరెక్ట్ అని మా బావ చేతుల మీదకి అయితేనే కలిపిస్తున్నాను. ఇది చాలా తక్కువ ఆయిల్తోనండి. ఇవి ఒక్క చిటికలు అయితే మనకి ఈవినింగ్ స్నాక్స్ అండి. తొందరగా అయిపోతాయి. ఎక్కువ ఏమి కష్టపడిన అవసరం ఏమి ఉండదండి. ఇదేమో కరివేపాకు అండి. చిన్ని అది అలా అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. ఒక్క 5 మినిట్స్ అయిపోతుంది. ఇలా చిన్న ముక్కలది కరివేపాకు కోసి ఇవైతే పక్కన పెట్టి ఇప్పుడైతే మనమండి దీంట్లో మనం ఏమేమి వేస్తున్నామో అవన్నీ అయితే మనం వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ అండి. ఎక్కువ వేసారనుకో రోస్ అనేది అయిపోతుంది. ఎక్కువ సాల్ట్ మనము కరెక్ట్గా అయితే వేసుకోండి. లాస్ట్ మీరు టేస్ట్ చేయొచ్చు సరిపోయిందా లేదనేది. చిటికెడ పసుపు కూడా వేస్తున్నానండి. దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకోనండి. దీంట్లో గరం మసాలా ఉంది చూపిస్తున్నాను చూడండి, అది కూడా కొంచెం అండి. మనం ఎక్కువ ఏమీ అవసరం లేదు, చాలానండి. దీంట్లో మీరు టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనలే. నేనైతే వేయట్లేదు. దీంట్లో కారం అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందాం. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, కొద్దిగానండి. ఎక్కువ వేసారనుకో మొత్తము పలుచగా అయితే అయిపోతుంది. మనము ఇప్పుడు ఇవి ఉల్లి పకోడీ వేస్తున్నాం కాబట్టి అయిపోతుందండి. మనము చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను. ఏదండి, ఇక్కడ హాలిడేస్ కదండి, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. మా చెల్లి నేను అయితే ఉన్నాము. మా అక్క అయితే ఇలా అయితే చేస్తుందండి. ఇది ఇలా కలిపి వేసుకోవాలి. ఇవి ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించేస్తుంది. చాలామంది ఎక్కువైతే వేరేలాగా యూజ్ చేస్తారు. అలాంటివి ఏమి ఉండవండి. ఇవి మనము ఏది కూడా ఎక్కువైతే ఏమీ వేయలేదు, అన్నీ కరెక్ట్గా అయితే వేసేసాను. అన్నీ ఇలా అయితే కలిపేసుకుందామండి. ఇది చపాతీ పిండి ఎలా కలుపుకున్నా ఆ ప్రాసెస్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మనము చాలాసేపు ఉంచుకోవచ్చు, అరగంట ఉంచుకోవచ్చు. కానీ మనకి వెంటనే కావాలంటే ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్ అయితే మనము వేయించుకుందాం కదా, పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం దేంతో అయితే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని మనము స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా అయితే చిన్నిలాగా నేను చూపిస్తున్నాను చూడండి. అలా అయితే పకోడీ అనేది పక్కకి డన్ చేసుకుంటూ అయితే మనం వేయించుకోవాలి. వేయించుకుంటే అది చాలా అయితే బాగుంటాయి. ఎక్కువ కూడా వేయకపోతే మాడిపోతే సిమ్లో అయితే పెట్టుకుని అయితే వేయించుకోండి. చూడండి ఇలా అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా. నేనైతే ఒకటి తీసేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంది, కాలిపోతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి అయితే తినడానికి దీంట్లో చాయ్ కూడా బాగుంటుంది. ఎంతో టేస్టీగా రెడీ.